ఖమ్మం ప్రజల కల నెరవేరింది. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేసిన ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ కు పారేలా యుద్ధ ప్రాతిపాదికన సాగుతున్నాయి ప్రస్తుతం పనులన్నీ కూడా. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటుగా మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. ఇక ఈ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతోంది. ఖమ్మం జిల్లాలో 4 లక్షలు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించబోతోంది ఈ ప్రాజెక్ట్. ఇక ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మంత్రి తుమ్మల. ఇక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గత ప్రభుత్వమే. ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ని సుమారుగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు కొనసాగింది. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి కొంత పూర్తి స్థాయి ట్రయల్ రన్ సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. 17,000 కోట్ల అంచనాతో గతంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రయల్ రన్ చేశారు అధికారులు, ఇరిగేషన్ అధికారులు. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇక ఈ వానాకాలం నుంచి రైతులకి సాగునీరు అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈరోజే. దానికి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ సక్సెస్ చేసి చూపించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మా ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సీతారామ ట్రయల్ ప్రాజెక్ట్ రన్ సంబంధించిన అంశం చూస్తున్నాం. సో మంత్రి తుమ్మల ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే దీన్ని ట్రయల్ రన్ చేసి సక్సెస్ చేశారు. సో గత ప్రభుత్వంలోనే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజల ఒక కళ సాకారమని చెప్పాలి, ఒక చిరకాల కళను కూడా చెప్పాలి. ఎందుకంటే వారికి పక్కనే గోదావరి ఉంది, అన్ని రకాల ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ సరిపోను సాగునీరు అందడంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉండేది. కానీ ఈ ప్రాజెక్టు ద్వారా డెఫినెట్గా వారి కళ సాకారమైందని చెప్పక తప్పడలేదు. ఏదేమైనా కూడా ఈరోజు ట్రయల్ రన్ సక్సెస్ అయిన విజువల్స్ మనం చూస్తున్నాం. అప్డేట్స్ అందించిన ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఉదయ్, సీతారామ ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి కొంత వాళ్ళ కళ స్వప్న ఈరోజు సాకారమని చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే వారికి సాగునీరు విషయంలో కొన్ని ఇబ్బందుల పాల అయినటువంటి సందర్భం చూస్తాం. సో ఈ సాగునీరు అందించడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా ఏ మేర ఉపయోగపడబోతోంది? ఇప్పటికే ట్రయల్ రన్ సక్సెస్ అయినట్టుగా చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? మనచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో సరికొత్త ఘట్టం అయితే ఆవిష్కృతమైందని చెప్పుకోవచ్చు. సీతారామ ప్రాజెక్టు దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి గోదావరి మిగులు జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గోదావరి జలాలను పారించేందుకు గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను తెరమీ తీసుకొచ్చింది. సుమారు 7,500 కోట్ల వ్యయంతో 2016 సంవత్సరంలో గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లందు నియోజకవర్గం రోళ్లపాడులో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత రీడిజైన్ పేరిట ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తిగా తన రూపునైతే మార్చుకుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం 17,000 పైచిలకు కోట్ల భారీ వ్యయానికి ప్రస్తుతం సీతారామ ప్రాజెక్ట్ అయితే చేరుకుంది. అయితే గతంతో పోలిస్తే ఆ స్థిరీకరణ కావచ్చు, ఆయకట్టు పెంపుదల కావచ్చు చాలా భారీ మొత్తంలో పెరిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ 3 జిల్లాలకు పరిధిలో దాదాపు 10 లక్షల ఎకరాలకు ఈ గోదావరి జలాలను సాగునీరు ద్వారా అందించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా సీతారామ ప్రాజెక్టు పనులు అనేక ఆటుపోట్లకు ఎదుర్కొంటూ వస్తాయి, నెత్తనడకన సాగుతూ వస్తాయి. గత ప్రభుత్వం కొంత నిధులలేమి కారణంగా ఈ ప్రాజెక్ట్ ని కొంత పక్కకు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ప్రస్తుతం రేవంత్ సర్కార్ కొలువుదీరిన తర్వాత 3 పంప్ హౌజుల నిర్మాణానికి సంబంధించి కొంత నిధుల విడుదలకు అటు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, దానికి సంబంధించినటువంటి ప్రత్యేక జీవోలు జారీ చేయడంతో ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ నేతృత్వంలో ఈ పనులు చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ గత 2 వారాల క్రితం కూడా అటు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రుల బృందం అంతా కూడా 2 వారాల క్రితం బీజీ కొత్తూరు వద్ద నిర్మించినటువంటి పంపు హౌస్ ను విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి బీజీ కొత్తూరు వద్ద నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లో భాగంగా నిర్మించినటువంటి ఈ పంప్ హౌస్ లో ఇంటర్నల్ ట్రైన్ లైన్ అయితే సక్సెస్ చేశారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నేరుగా బీజీ కొత్తూరు వద్దకు వెళ్లి మొదటి పంప్ హౌస్ పనులను పరిశీలించారు. ఈ పంప్ హౌస్ ట్రయల్ రన్ ను కూడా నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి నేతృత్వంలో ప్రస్తుతం ఈ ట్రయల్ రన్ అయితే విజయవంతం చేసినట్టు తుమ్మల నాగేశ్వరరావు కూడా బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1000 కోట్ల పైచిలుకుతో ఈ ట్రయల్ రన్ అయితే ఈ మొదటి పంప్ హౌస్ అయితే నిర్మించారు. మొత్తం సీతారామ ప్రాజెక్టు 16 ఫేజుల్లో నిర్మాణం జరగబోతుంది. మొత్తంగా
4 పంప్ హౌజ్లను కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 115 కిలోమీటర్ల లోపులోనే మొత్తం 4 పంప్ హౌజ్లు నిర్మిస్తారు. భారీ వ్యయంతో నిర్మించినటువంటి పంప్ హౌజ్లు కూడా దాదాపు 200 పైచిలకు మెగావాట్లతో దాదాపు 9,000 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని ఎత్తిపోస్తూ ఉంటారు. దుమ్ముగూడెం నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా బీజీ కొత్తూరుకు మొదటగా గోదావరి జలాలు చేరుతాయి. అక్కడి నుంచి దాదాపు మెగావాట్స్ తో కూడుకున్నటువంటి మోటార్స్ ఆధారంగా పెద్ద మొత్తంలో విద్యుత్ను సమకూర్చుకొని ఆ తర్వాత నీటిని దాదాపు 9,000 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని ప్రతిరోజు కూడా ఎత్తిపోస్తూ అటు వైరా రిజర్వాయర్ కావచ్చు, లంకాసార్ కావచ్చు, పాలేరు అంటే చిన్న భారీ మధ్య తరహా ప్రాజెక్టులకు కూడా ఈ గోదావరి జలాలను చేరవేస్తూ ఉంటారు. సో మొత్తంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పారించడమే తన రాజకీయ లక్ష్యం అంటూ కూడా చెప్తూ ఉంటారు. సో ఆయన కళ నెరవేరిందని చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో బీజీ కొత్తూరు వద్ద మొదటి ఫేజ్ పంపు హౌస్ పనులను నిర్మాణం పూర్తి కావడంతో ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఆయన గోదావరి నీళ్లకు ప్రణమిల్లారు. ఆ నీళ్లను నెత్తిన చల్లుకున్నారు. ఖచ్చితంగా తన రాజకీయ లక్ష్యం నెరవేరుతుంది. మరో 2 పంప్ హౌస్ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ట్రయల్ రన్ ఈ నెలలోనే నిర్వహిస్తాం. ఖచ్చితంగా వైరా రిజర్వాయర్ కు ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా ఖచ్చితంగా గోదావరి జలాలను చేరవేసి లంకా సాగర్ ద్వారా అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను కూడా చేరవేసి పూర్తి స్థాయిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి అండదండగా వెనుదన్ను నిలిచే ప్రయత్నం చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ చాలా భారీ అంచనాలతో తలపెట్టినటువంటి గత ప్రభుత్వం తలపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ తో ఇప్పుడు సరికొత్త ఒక ఆవిష్కృత ఘట్టం అయితే ఆవిష్కృతమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం రేవంత్ సర్కార్ నేతృత్వంలో ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు నిజంగా అందుబాటులోకి వస్తే దాదాపు మొత్తం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ 3 జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునిచ్చే అవకాశం అయితే ఉంది మనోజ్. రైట్ ఉదయ్, గౌరవులుగా సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఖమ్మం జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి కాల సాకారమైంది. ఇప్పటికే ట్రయల్ రన్ సక్సెస్ చేసిన విజువల్స్ మన ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రయల్ రన్ చేశారు ఇతర ఇరిగేషన్ అధికారులతో కలిసి. ఓవరాల్గా గత ప్రభుత్వంలో ఇది చేపట్టినప్పటికీ కొంత నిధుల విషయంలో వెనకడుగు వేశారు. అయితే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఎటువంటి పరిస్థితులు వెనక్కి తగ్గకుండా నిధులు కేటాయించారు. అదే స్థాయిలో చాలా ముమ్మరంగా యుద్ధ ప్రాతిపాదికన ఈ పనులన్నీ కూడా పూర్తవుతున్న నేపథ్యం కనబడుతోంది. ఈ రోజుకైతే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. దీంతో 10 లక్షల ఎకరాలకి సుమారుగా సాగునీరు అందించే పరిస్థితి కనబడుతోంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి, తర్వాత భద్రాద్రి జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వారి సాగునీరు రైతులందరూ కూడా కొంత సాగునీరు అందించేటువంటి ప్రయత్నం ఈ ప్రాజెక్ట్ ద్వారా చేయబోతున్నారు. 17,000 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. గత ప్రభుత్వం కొంత నిధుల కేటాయింపు విషయంలో వెనకడుగు వేసినప్పటికీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన పనులు మొత్తం కూడా పూర్తి చేసింది. సో సుమారుగా 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించబోతోంది ఈ ప్రాజెక్ట్. ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక, గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నా. ఎంతోమంది కృషి ఫలితంగా ఊహించినటువంటి అన్నదాతలు ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1,500,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల, ప్రభుత్వం యొక్క ఆదేశం. మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూరు లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా, లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టుకి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది అంగీకరించారు. దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్స్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు. ప్రియమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు, సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ 4 రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇందుట్లో 6 మోటార్లు ఉన్నాయి. 9,000 క్యూసెక్కులు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలువలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు. దీని తర్వాత పూసుగూడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్, మూడోది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్. అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క 4 రోజుల్లోనే ఈ 3 పంప్ హౌస్లో ట్రయల్ రన్ చేసి
ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ భగవంతుడి దయ వల్ల శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం. వాళ్ళు అదే పట్టుదలతోటి రేయింబాబుళ్ళు కృషి చేసి పనిచేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఆగస్టు నెలలోనే ఈ పంట కాలానికే గోదావరి జలాలు సుమారు 1.5 ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి అన్ని కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, జిల్లా మంత్రులకి, జిల్లా శాసనసభ్యులకి, జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు కూడా ఎంతో సహకరించారు. ఈ గ్రామస్తులు ఉప్పల్ రెడ్డి గారు శంకుస్థాపన రోజే నేను ఆయనకి పాదాభివందనం చేశాను. మీరు ప్రారంభించండి. ఈ పెద్ద ప్రాజెక్టు సుమారు 10 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ తోటి పాటు సాగర్ ఆయకట్టుతో పాటు 2 జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. భవిష్యత్తులో తొమ్మల చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాము. అవసరమైతే ఇల్లెందు ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఏ రకంగా వెళ్లాలో తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ముందు ఖర్చు పెట్టినటువంటి సొమ్ముకి, ఖర్చు పెట్టినటువంటి నిధులకి అర్థవంతంగా మనం ప్రతి సంవత్సరం ఒక 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో ఆ 2-3 టన్నెల్స్ పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. లేదు అప్పుడు మాత్రం